నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ముస్లిం నేతలు. చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం నేతలు. ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుందని వెల్లడి. పోలవరం సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులతో మాట్లాడిన చంద్రబాబు. విజయవాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు. త్యాగ నిరతికి, ధర్మ బద్ధతికి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందని ముస్లింల విశ్వాసం. బక్రీద్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థన నిర్వహించారు. సీఎంను కలిసిన వారిలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ, ఇతర ముస్లిం సంఘాల నేతలు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుందని తెలిపారు. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ను ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు, బక్రీద్ను అంతే నిష్ఠతో చేస్తారని తెలిపారు. ఈ పండుగ ముస్లింలందరికీ భగవత్ అనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. త్యాగ నిరతికి, ధర్మ బద్ధతికి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీక నిలుస్తుందని, బక్రీద్ పండుగ ప్రత్యేకతను వారు వివరించడం జరిగింది. ప్రతిరోజు 5 పూట్ల నమాజు స్థాపించాలని, పేదవారికి సహాయం చేస్తూ జీవించాలని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో నగరంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు. صلى الله عليه وعلى آله وصحبه لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. الحمد لله الذي جعل لكل أمة منسكا ليذكروا اسم الله على ما رزقهم من بهيمة الأنعام وعلم التوحيد وأمر بالإسلام. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని యువనేతకు తమ సమస్యల్ని విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతానికే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. సోమవారం నాడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని, అంగన్వాడీ టీచర్లు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకి సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్దెత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యల్ని ఓపికగా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామంటూ భరోసా ఇవ్వడంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీరికి ఈవో ఏఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఈవో రామారావు అమ్మవారి ప్రసాదము శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వస్త్రాణి వసావసాతే దుమోరచ్ఛిద్రామంతమోహసర్గాః అవాతిరతమరుతాని విస్పర్తేన పునఃస్వాత్వా పునః పునఃస్వాదిత్యాదిత్యాస్త్వా పునః పునఃస్వాదిత్యాః స్వాదిత్యాదిత్యాస్వాదిత్యాదిత్యా రుద్రాః आदित्या रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा वतवो वतवो रुद्रा
रुद्रावसवो वसवो रुद्रा रुद्रावसवस्सगोसं वसवो रुद्रा रुद्रावसवस्सं वसवस्सगोसं वसवो वसवस्समिन्धता विन्धता गोसं वसवो वसवस्समिन्धता समिन्धता विन्धता गोसगोसमिन्धतां पुनः पुनरिन्धता गोसगोसमिन्धतां पुनः వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటన చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కొనతాలకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కొనతాలకు అనిత దుస్సాల్వతో సత్కరించారు. పశ్చిమ నగర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భవానీపురంలోని ఈద్గా మహల్లో ప్రార్థనలో ఆయన పాల్గొని ప్రార్థనలు చేశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురం ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నగరాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమ నగరంలో యువతకు కావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అందుకు కావాల్సిన విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు మెరుగైన రాయితీ ప్రకటించారని, ముస్లింలకు అండగా ఉండేది టీడీపీ ప్రభుత్వమని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు ఏం కావాలి, ఒకరి ప్రాపర్టీస్ కానీ ముస్లిం ప్రాపర్టీస్ కానీ ఎలా వాటిని ప్రొటెక్ట్ చేయాలి ప్రణాళిక తీసుకురామని చెప్తున్నారు. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు యువతి యువకులకి ఏ విధంగా వాళ్ళకి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ విధంగా సహాయపడాలి అనే వాటి మీద ప్రణాళిక డిస్కస్ చేస్తూ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏది సాధ్యమైతే అవన్నీ కూడా ముస్లిం సోదరులకి కులమత భేదాలకి అతీతంగా అందరం కూడా బాయి అనుకుంటే మనం కలిసిమెలిసి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రావడం ముస్లిం సోదరులందరూ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద సామాజిక వర్గం ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి భరోసా కల్పిస్తూ తప్పనిసరిగా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకమైన ఆలోచన చేసి పశ్చిమ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకొచ్చి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో కూడా ప్రతి హజ్ వెళ్లే యాత్రికి ముఖ్యంగా బక్రీద్ సమయంలో హజ్కి వెళ్తారు వాళ్ళందరూ కూడా ₹1,00,000 వేవర్ ఇస్తాను, నేను ఎగ్జామ్షన్ ఇస్తానని చెప్పడం అనేది హర్షణీయం. మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముస్లిం సోదరులకు ఎక్కువగా ఇక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కువ శాతం ఇక్కడ కమిటీలు కూడా ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి మనం తీసుకెళ్తా ఉన్నాం. ఆయన కంపల్సరిగా మరి సోదరులందరూ కూడా కలుపుకొని వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకుంటూ పరిష్కారం దిశగా వెళ్తారని చెప్పి అందరూ కూడా నమ్ముతూ మరొకసారి మన పశ్చిమ నియోజకవర్గం మన ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ చెప్పినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్. అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. పేద ప్రజల ఆకలికి ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. 42 డివిజన్లో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సందర్శించారు. క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి అన్నా క్యాంటీన్ కి కావాల్సిన ఏర్పాట్లు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను రద్దు చేసి వాటిలో గ్రామ సచివాలయాలు మార్చిందని తెలిపారు.
పేదల ఆకలి తీర్చేందుకు మళ్లీ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ సందర్శించిన వారిలో టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య, ప్రసన్న లక్ష్మి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెట్టాలని అన్నా క్యాంటీన్ పునరుద్ధరించేలో భాగంగా ఈ రోజు స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మన 42-43 డిగ్రీ పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించారు. త్వరితగతిన 10 రోజుల్లోనే ఎస్టిమేషన్ వేసాము. ఈ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి సారు ఆర్డర్ ఇచ్చాడు. అనుగుణంగానే 10-15 రోజుల్లో మొత్తం కూడా రిపేర్ చేయించేసి ప్రజలకి, పేద ప్రజలకి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఠా వర్క్స్ కానీ, హోల్సేల్ మార్కెట్ కానీ, ఐరన్ యార్డ్ మార్కెట్ కానీ ఈ ప్రాంతంలో 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 2 అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరించేసి ప్రజలకు అందుబాటులో తెస్తాము. మళ్ళా ప్రతి మనిషికి పూటకి 5 రూపాయలేను, మిగతాదంతా కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి అవుతాయని చెప్పి ఈ మీడియా ముఖంగా మాజీ కార్పొరేట్ ఏర్పడడానికి నేను చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ సచివాలయాన్ని తీసేయడం, మళ్ళీ దాన్ని వేరే చోటకి సచివాలయం పెడతారు. దీన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి కొంత ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేట్ కూడా వెంటనే రిలీజ్ చేపించి పూర్తి చేసి అతి త్వరగా మళ్ళీ ప్రజాహితం కోసం అన్నా క్యాంటీన్లు మళ్ళీ కలకలాడుతాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో సింగ్ నగర్ అమెరికన్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర 63వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పైడి శ్రీను పర్యవేక్షణలో ప్రజలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా బోండా ఉమామేశ్వరరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించి అనంతరం ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఆచరణలో చూపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పేదవాడికి పట్టడన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 2014-2019 అసంఘటిత కార్మికులకి, ఆటో కార్మికులకి, అలాగే ముఠా కార్మికులకి ఒక స్వర్ణయుగం లాంటిది చంద్రబాబు గారి పరిపాలన. ఆ రోజు ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం. మేము ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రామిస్ చేసాం, మేనిఫెస్టోలు పెట్టాం. మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి మాటిచ్చాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతాం అనేది పేదవాళ్ళకి సంతోషమైంది. మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నింపే రోజులు వచ్చినాయి. మళ్ళా ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 230 పైన అన్నా క్యాంటీన్లు 3 నెలల ప్రణాళికలో తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి నిన్ననే అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ మా సొంత డబ్బులతో మా నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ప్రారంభించడం సంతోషం. నిన్న మా 58వ డివిజన్ మాజీ కార్పొరేటరు సోమేశ్వరరావు వాళ్ళు పెట్టారు. ఇవాళ మా 63వ డివిజన్ మాజీ కార్పొరేటరు పైడి శ్రీను ఇవాళ ఇక్కడ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకులు పెడతానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం. మళ్ళా గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యే వరకు సెంట్రల్ నియోజకవర్గంలో మా సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ని పెట్టి పేదవాళ్ళ కడుపు నింపుతామని, ఇది మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి అన్నా క్యాంటీను, పేదల కడుపు నింపాలన్న అన్నా క్యాంటీన్ని ముందుగానే ప్రారంభించుకోవడం మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందరికీ కూడా కడుపు నింపే విధంగా ముందుకెళ్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారి ఆదేశాల మేరకు ఏదైతే 2014-2019 వరకు మా సీఎం వర్యులు
ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ అయిన అన్నా క్యాంటీన్లు అనేది స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి భోజనం సదుపాయం కల్పించాలని, అందులో ఈ సెంట్రల్ నియోజకవర్గం అంటే అత్యంత పేద ప్రజలు నివాసం ఉండే సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఏ రోజు కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు ఆకలితో ఉండకూడదని చెప్పి మా ఎమ్మెల్యే గారు ముందుగానే అన్ని నియోజకవర్గాల కంటే ముందుగానే ఈ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నిరంతరం రోజుకో డివిజన్ చొప్పున అన్నా క్యాంటీన్లు మా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాగే కంటిన్యూగా గవర్నమెంట్ పరంగా ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి వరకు కూడా మా సొంత నిధులతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిత్యం ఇక్కడ అన్నా క్యాంటీన్లు భోజనం సదుపాయం ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మరి అంత అత్యంత మెజార్టీతో గెలిపించిన ఈ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈడిఎం విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 10వ తరగతి విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎయిడ్లో శిక్షణ ఇచ్చి ధృవీకరణ పత్రాలను అందజేస్తామని సెయింట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ కోలా విజయశేఖర్ ప్రకటించారు. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్నవారు భవానీపురంలోని అల్మైటీ నర్సింగ్ హోం నందు సంప్రదించాలని సూచించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విజయ్ శేఖర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు జేమ్స్ అలీడ్ హెల్త్ ఇన్స్టిట్యూట్ భవానీపురం వారికి ఫస్ట్ ఎయిడ్లో శిక్షణ ఇచ్చేందుకు అనుమతులని మంజూరు చేశారని తెలియజేశారు. 10వ తరగతి పాస్ అయిన మైన్స్లో పనిచేయవారు శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ శిక్షణ పొందవచ్చని తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు కూడా మంజూరు చేస్తారని వివరించారు. 5 సంవత్సరాల వ్యాలిడిటీ కలిగిన సర్టిఫికెట్లు పొందేందుకు శిక్షణ తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారు భవానీపురంలోని ఆల్మైటీ నర్సింగ్ హోం నందు సంప్రదించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ సెక్రటరీ అయిన డాక్టర్ కోలా విజయశేఖర్ నమస్కారాలు. సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ అనేది లండన్ బ్రిటిష్ నందు ప్రారంభించబడి అన్ని దేశాలందు వ్యాపించి ఉన్నది. సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినప్పుడు కానీ రోగికి ప్రథమ చికిత్సను అందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నేను డాక్టర్ కోలా విజయశేఖర్ గత 30 సంవత్సరాలుగా ఈ ప్రథమ చికిత్సకు కృష్ణా జిల్లాకు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఒక సెక్రటరీ హోదాలో నా సర్వీస్ అందిస్తున్నాను. 2014 స్టేట్ విభజన తరువాత మన స్టేట్కి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మన సెయింట్ జాన్ అంబులెన్స్ రావడానికి అక్కడ సెయింట్ జాన్ అంబులెన్స్ హైదరాబాద్ వారు సుమారుగా 8 ఏళ్ళు తీసుకున్నారు టైము పర్మిషన్ ఇవ్వడానికి. ఎట్టకేలకు 2022లో వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతిని మన గవర్నర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ మనం ప్రారంభించడం జరిగిందండి. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి నేను కాలేజీ విద్యార్థులకు పోక్కర్లేదు సామాన్య మానవుడు కూడా అంకిత భావంతో ఈ ప్రాణాన్ని రక్షించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని, అంటే ప్రాణానికి అతి ముఖ్యమైనది రక్తము, దాన్ని పంపించేది హృదయము, దాన్ని ఆర్డర్ చేసేది బ్రెయిన్, దాన్ని ఫిల్టర్ చేసేది ఊపిరితిత్తులు, ఈ విధంగా నేర్పించి అంటే దాన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు BLS. అలాగనే గుండెని ప్రారంభించడానికి CPR అంటారు, కార్డియో పల్మర్ రీసక్సైటేషన్. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కరెంటు ద్వారా ఎలా గుండెని స్టిమ్యులేట్ చేయాలి, రోగిని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఏ జబ్బులు వారిని ఎలా తీసుకువెళ్ళాలి అనే ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష పాస్ అయినంతరము వారికి సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ వారి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ వారు జరిగిందండి. ఇప్పుడు మన సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ అనేది హైదరాబాద్ నుంచి కూడా ఇంకా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు.
హైదరాబాద్ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి క్లాసులు చెబుతున్నారు. సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్లో క్లాసులు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో వారికి అందరికీ సెయింట్ జాన్ అంబులెన్స్ ఆంధ్రప్రదేశ్ తరపున సర్టిఫికేట్ ఉండాలి. కానీ హైదరాబాదు ఫ్యాకల్టీ తెలంగాణ ఫ్యాకల్టీ వచ్చి విజయవాడలో కానీ మన కృష్ణా జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ క్లాసులు చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్లో మనకు ఫ్యాకల్టీ ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ కూడా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వంలో సెయింట్ జాన్ అంబులెన్స్లో ఉంది. ఆ బడ్జెట్ మనకు వచ్చి హైదరాబాద్లోనే కాకుండా విజయవాడలో కూడా సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఒక పెద్ద ఆఫీసుని ఆ బడ్జెట్ ద్వారాగా ప్రారంభించుటకు మన పాత్రికేయులు సహకరించి రాష్ట్ర ప్రభుత్వము దానికి ముందుకు వచ్చి సెయింట్ జాన్ అంబులెన్స్ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే ప్రజలందరికీ వివిధ వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించుటకు జెమ్స్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ అని ఒక దానిని రాష్ట్ర కేంద్రీయ ప్రభుత్వం వారు ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైన్స్ డిపార్ట్మెంట్ వారు మనకు పర్మిషన్ ఇచ్చారు. అంటే ధన్బాద్ వారు ఇచ్చారు. మైన్స్లో పనిచేస్తున్న కార్మికులకు ఓచర్ సర్టిఫికేట్, మెడల్ సర్టిఫికేట్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మైన్స్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ వచ్చి చక్కగా ఈ శిక్షణా తరగతుల్లో ఉండాలి. అలానే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుకోలేక ఉన్న వారికి ఇది మైన్స్ వారిచ్చే సర్టిఫికేట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ వారిచ్చే. బాబు పాత్రికేయులందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు. మామూలుగా నా పేరు నాగేశ్వరరావు అండి. ముఖ్యంగా ఈ సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ద్వారా చాలామందికి ప్రథమ ప్రాణరక్షణ మీద కోర్సులు నిర్వహించేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి డాక్టర్ కోలా విజయశేఖర్ గారు చెప్పినట్టు మామూలుగా ఇది చాలా మందికి చక్కగా ఉపయోగపడుతుంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద వివాదాస్పదంగా డబుల్ లేన్ రహదారి మంగళగిరి టీడీపీ సీనియర్ నాయకులు మన్యం రమేష్ ఆరోపించారు. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లైన్ రోడ్డును ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన వైనం. దీనివలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి సరైన న్యాయం కూడా చేయలేదని తెలిపారు. ఎవరిని అనుమతించకుండా ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది కేవలం క్యాంప్ ఆఫీస్ పరిధిలోని 1.5 కిలోమీటర్ రోడ్డును 5 కోట్ల వ్యయం పెట్టారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవెండ్రపాడు వరకు మంజూరైన నిధులతో రోడ్డు నిర్మాణం. అప్పటి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఇంకా జగన్ రాజకీయ భేటీలు. సీఎం హోదాలో జగన్ క్యాంపు ఆఫీస్ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు జరిపినట్లు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. నిబంధనలు అతిక్రమించారని తేలితే నోటీసులు ఇచ్చే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని తెలియజేశారు. అయితే ఈ విజయవాడలో పనిచేసుకునే వాళ్ళు, ఇక్కడ మంగళగిరిలో పనిచేసుకునే నిరుపేదలు అందరూ ఇక్కడ ఇళ్ళు కట్టుకొని ఆ ఇళ్ళలో ఏదో రేకుల చెట్లు ఒక ఫ్యామిలీ సుమారు 1500 ఇళ్ళు దాకా ఈ కట్ట ఇక్కడి నుంచి రేంద్రపాడు కట్ట వరకు నిరుపేదలు ఉండే ఇళ్ళు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళు కట్టుకోవడం వల్ల ఇదంతా సర్ది వాళ్ళందరూ లేపి ఎటో పుట్టుకోకుండా చెట్టుకోకుండా చేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోవటం తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి నిమిత్తం ఈ డబల్ వే రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డు వేసుకోవడం వల్ల ఈ నిరుపేదలు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఈ మాజీ సీఎం గారు అయిన తర్వాత ఈ రోడ్డుని ఫ్రీగా వదిలారు. వదిలినంత మాత్రం నిరుపేదం కాదు. మాకు తెలిసి అయితే నిరుపేదలకి ఈయనేదో సెంటిళ్ళు ఇచ్చాను, సెంటిళ్ళు ఇస్తున్నాను, ఆ సెంటిళ్ళు ఏదో ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ కట్టిస్తే చాలా సంతోషిస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే ఆ ఇళ్ళు వేసుకుంటే చాలా సంతోషం. అయినా ఈ కోటలు ఇంత పెద్ద కోటలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా? ఈ తాడేపల్లి ప్యాలెస్సు, ఈ వైజాగ్ రుషికొండ ప్యాలెస్సు, ఈ బెంగళూరు ప్యాలెస్లు, ఇన్ని ప్యాలెస్లు అవసరం ఒక మనిషికి? ఇంతమంది నిరుపేదలని కాదని కట్ట మీద కాదని వాళ్ళందరినీ తన్ని పంపించాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు బతకట్లేదా ఆ కట్ట మీద? అలాగే ఈయన కూడా ఉండొచ్చుగా. ఈ గడ్రస్ ఏంటి? ఈ గడ్రస్ లోపల ఆయన ఇల్లు ఏంటి? ఆయన ఇల్లు లోపల ఒక పెద్ద ఎస్టేట్ ఏంటి? దాంట్లో ఆయన జీవితం ఏంటి? ఇంత అవసరమా? బయటకు వస్తే పరదాల సాటు, లేదంటే పైన చెట్లు సాటు. చెట్లు ఏమాటం వచ్చినాయి, కింద రోడ్డు ఏమాటం వచ్చింది. ఇక్కడ నిరుపేదలు ఏమాటం వచ్చారండి. సుమారు 4 కిలోమీటర్ల రోడ్లో నిరుపేదలని అన్యాయం చేశాడు.
ఇవాళ వాళ్ళు చెట్టుకోకలు పుట్టుకోకలు సుమారు 10,000 పైన ఓటింగు ఇక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ ఓటింగ్ ఉండేది వాళ్ళది. అది పోయింది. అది పోక ఏం చేస్తారు? అందుకు ఈ రాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయమే తీసుకున్నారు అనుకుంటున్నాం మేము. అందుకే ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా లేకుండా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఆ పాప ప్రీతి పోద్ది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కావలి పట్టణంలోని ముస్సునూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలతో చంద్రబాబు పాలన ప్రారంభమైందని తెలిపారు. భావితరాలకు మెరుగైన భవిష్యత్తు కోసం విశిష్టమైన విద్యా వ్యవస్థలో భాగంగా ఉపాధ్యాయ నియామకాలు తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాపుర, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండపల్లి భరత్ కుమార్ యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, టీడీపీ నాయకులు తిరివిధి ప్రసాద్, తాటవర్తి వాసు, బొంత శ్రీనివాస్ యాదవ్, శాంతికుమార్, షేక్ షాన్వాజు, దేవరకొండ శ్రీను, ఆల శ్రీను, వల్లేరి వెంకట కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా, యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరూ కూడా స్వాగతం, ధన్యవాదాలు. మీ అందరి సూచనల మేరకు కావలిలో సుపరిపాలన అందించే దిశగా కావలిని ప్రశాంతమైన కావలిలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా, గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కావలి ప్రజలు నన్ను మంచి మెజారిటీతో గెలిపించడం, కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం, మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవడం, ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున, అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని, పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని, పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని, మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం. మంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబుకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన పలువురు ముస్లిం నేతలు, చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం నేతలు. ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుందని వెల్లడి. పోలవరం సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులతో మాట్లాడిన చంద్రబాబు. విజయవాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు. త్యాగ నిరతికి, ధర్మబద్ధతికి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందని ముస్లింల విశ్వాసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.